పైసా ఫేక్ తమాషా దేక్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం నడుస్తున్నది ఇదే. పైసలు పెడితేనే పనులు, పేదోడు 10 సార్లు తిరగవలసి వస్తున్నది. సొంత ప్రభుత్వం పైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు. డైరెక్ట్ మాట్లాడింది నిన్న అనిరుద్ రెడ్డి. డైరెక్టు ఏమాత్రం తడుబాటు లేకుండా మా ప్రభుత్వంలో పైసలు ఇచ్చినోనికి పని జరుగుతుంది, పైసలు ఇవ్వకుండా ఒక్క పని కూడా ముందుకు పోతలేదు. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం ఎంత అవినీతి అక్రమాల్లో కూరుకుపోయింది అనే దానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి మాటలే నిదర్శనం, ఎమ్మెల్యే గారి మాటలే సాక్ష్యం. అవినీతి భారీగా పెరిగిపోయింది రాష్ట్రంలో. రూపాయి పెట్టకపోతే ఏ ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కావచ్చు, మంత్రుల పేషీలో కావచ్చు నోచుకోలేకపోతున్నది. ఒక కాంట్రాక్ట్ కావాలన్నా కమిషను, ఒక పని కావాలన్నా, ఒక ఫైల్ కదలాలన్నా మొత్తం అవినీతి అక్రమాలతోటే కూడుకున్నది. లంచం ఇస్తే తప్పించి ఫైల్ కదిలే పరిస్థితి లేదు. లంచాల రాజ్యం వచ్చింది. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది లంచాల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అక్రమాల ప్రభుత్వం. దీనికి సాక్ష్యం ఎమ్మెల్యే గారే, జడ్చర్ల ఎమ్మెల్యే గారే, అనిరుద్ రెడ్డి గారే. ఆయనే స్వయంగా చెప్తున్నారు. మరి ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఈ నిజాన్ని ఆయన బయట పెట్టవలసి వచ్చింది? రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో, రేవంత్ రెడ్డి గారికి ఆయనకు సఖ్యత లేదా, లేకపోతే ఇంకా ఏ మంత్రులకైనా ఈయనకైనా సఖ్యత లేదా? దేనివల్ల ఇంత పెద్ద ఒక నిజాన్ని ఆయన బ్లాస్ట్ చేసిండు అనేది కూడా మనం ఆలోచించాలి. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, లంచాల ప్రభుత్వం అనేది అనిరుద్ రెడ్డి గారి ద్వారానే తెలిసింది. నిన్న అనిరుద్ రెడ్డి గారు ఇంకో మంచి మాటను కూడా అన్నారు. ఏంటిదంటే సినిమాలు రిలీజ్ అయ్యే ముందు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి అన్నాడు. ఇది అదే టెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పనిసరిగా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు, రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నా చిట్ చాట్లో కూడా ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూసే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకా మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ కూడా అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 pocket ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 pocket ప్యాంట్ కొనుక్కొని వస్తారు. చిరంజీవి స్టెప్ వేస్తే డాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్, నేనేమి డ్రగ్స్ తీసుకుని కానీ టెస్ట్ ఎంత చేసుకున్నా నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకుని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఈ విషయంలో ఒప్పుకోవాల్సింది. ఈయన కౌంటర్ వేస్తాను, ఆయన మంచి విష్ణు కౌంటర్ వేస్తాను. రాజకీయ నాయకులు కూడా టెస్ట్ చేసుకోవాలి అని కౌంటర్ వేస్తాను. సరే, రాజకీయ నాయకులు టెస్ట్ చేసుకుంటారు, రాజకీయ నాయకులు కూడా ఎందుకు ఉలిక్కి పడతాను మంచు విష్ణు? ఈ హైదరాబాద్కి సినిమా రంగాన్ని తీసుకొచ్చిండ్రు, మంచి పనే చేసిండ్రు. కానీ దాంతోపాటు డ్రగ్స్ను కూడా మీరే తీసుకొచ్చిండ్రు కదా. సినిమా ఇండస్ట్రీ కల్చర్ వల్లనే డ్రగ్స్ ఎక్కువగా ఇక్కడ ప్రచారంలోకి వచ్చినాయి, అందుబాటులోకి కూడా వచ్చినాయి. ఇది కాదనలేని వాస్తవం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ చేసుకోమంటే మీకు అంత బాధ ఎందుకు వస్తుంది? చేసుకోవాల్సిందే ఇది. ఎందుకంటే యువతకు ఒక అవగాహన కల్పించడం, యువతలో ఒక మార్పు తీసుకురావడం, డ్రగ్స్ వాడకం మీద ఒక అవగాహన తీసుకురావడం అది మంచిది కాదని, దాన్ని ఒక మంచి మాటగా తీసుకోవాలి. కానీ ఆ సినిమా ప్రజాప్రతినిధులంతా కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి అని కౌంటర్ వేసుడు ఎందుకు? సరే, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకొని మేము కూడా వాడతలేమనేది చెప్పవలసిందే, దాన్ని కూడా కాదంటలేము. కానీ నువ్వు కౌంటర్ వేయవలసిన అవసరం లేదు మంచు విష్ణు, నువ్వు కౌంటర్ వేయవలసిన అవసరం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకు బాధ్యత ఉన్నది కాబట్టి అనిరుద్ రెడ్డి గారు కూడా
టెస్ట్ చేసుకొని నా దగ్గర కూడా రిపోర్ట్ ఉన్నదని చెప్తాను. సరే, ఆయన రిపోర్ట్ బయట పెట్టవలసిందే. అనిరుద్ రెడ్డి గారిది మీరు చేసుకున్నారని చెప్తాను కదా, మీరు ఒకసారి మీడియా ముందుకు వచ్చింది, ఇంకా ఆ రిపోర్ట్ చూపెడితే ఇంకా బాగుండు. అరే, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఓ పౌరుడిగా బాధ్యత తీసుకొని ఓ డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ కూడా చూపించింది అనేది ఇంకా మాలాంటి వాళ్ళు బలంగా మీకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా స్టార్సు మిమ్మల్ని దొంగలని ఏం అంటలేము. సినిమా స్టార్స్ని, సినిమా యాక్టర్స్ని మీరు దొంగలు, మీరు వాడతారు, మీ వల్లనే ఆగం అయిపోయింది అని ఏం నిందలు ఎత్తలేము. కొంత మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఏ పని చేస్తే తెలిసి తెలియని యువత అదే పని చేయాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టే మీరు కొంత బాధ్యతాయుతంగా ఉంటే మంచిది అని ఒక సలహా సూచన చేస్తాను. దాన్ని ఎందుకు ఉలిక్కిపడి మీరందరూ చేసుకోర్రి అంటాను. మంచు విష్ణు తొందరపడకు. డ్రగ్స్ టెస్ట్ మీద సినీ యాక్టర్స్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కాబట్టి దాన్ని మీరు చేస్తే బాగుంటుంది.